అందరికీ వందనాలండి. అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. ఇప్పటివరకు మనం నిర్గమకాండం 1 నుంచి 25 అధ్యాయాల వరకు చదువుకున్నాం. ఇందులో దేవుడు ఇజ్రాయేలీల్ని ఐగుప్తు బానిసత్వం నుండి ఎలా విడిపించాడు, 10 తెగుళ్ళు, ఎర్ర సముద్రాన్ని పాయలు చేయడం, దేవుడు మన్నా ఏ రోజు ఆహారం వాళ్ళకు కురిపించడం, అద్భుత రీతిలో నీళ్ళు ఇవ్వడం, యుద్ధాలు జరిగినప్పుడు వాళ్ళని అద్భుత రీతిలో గెలిపించడం, వాళ్ళతో ఒక నిబంధన చేసుకోవడం, నేను మీకు కొన్ని ఆజ్ఞలు ఇస్తాను, నా ఆజ్ఞల ప్రకారంగా మీరు పాటిస్తే నేను మీకు తోడుంటాను అని దేవుడు ఇజ్రాయేలీలతో నిబంధన చేసుకోవడం మనం చూసాం. ఆ నిబంధనలో ఉన్న ఆజ్ఞలు వారికి ఇచ్చుకుంటూ వచ్చాడు. ఏ ఆజ్ఞలు వారికి విధించాడు అనేది కూడా మనం చూసుకుంటూ వస్తున్నాం. వాళ్ళ మధ్య దేవుడు ఉండడానికి, పరలోకము నుండి దేవుడు వీళ్ళ మధ్య నివసించడానికి, ప్రత్యక్ష గుడారములో ఆయన సన్నిధి చూపించడానికి అందులో ఏవేవి ఉండాలి, ఆ ప్రత్యక్ష గుడారాన్ని మీరు ఎలా నిర్మించాలి, మందసం గురించి, దీపవృక్షం గురించి, నిబంధన రొట్టెలు పెట్టే బల్ల గురించి, వీటన్నింటి గురించి మనం మాట్లాడుకుంటూ వస్తున్నాం. ఈరోజు మనం నిర్గమకాండం 26 అధ్యాయం నుండి కంటిన్యూ చేసుకుంటూ వెళ్దాం. ఆ ప్రత్యక్ష గుడారాన్ని దేవుడు ఎలా చేయమని చెప్పాడు వీళ్ళకి అనేది మనం చూసుకుంటూ వెళ్దాం. మరియు నీవు 10 తెరలతో ఒక మందిరము చేయవలెను. వీడియో చూడండి, వీడియో చూస్తా చదవండి, అప్పుడు మీకు ఇంకా బాగా అర్థమవుతుంది. నీల, ధూమ్ర, రక్తవర్ణములు గల పేనిన సన్నపు నారతో వాటిని చిత్రకారుని పని అయిన కెరూబులు గల వాటి పనిగా చేయవలెను. వాటి మీద కెరూబుల బొమ్మలు ఉండేటట్లుగా, కర్టెన్స్ లాగా, తెరలుగా దాన్ని చేయాలి. ప్రతి తెర పొడుగు 28 మూరలు, ప్రతి తెర వెడల్పు 4 మూరలు. ఆ తెరలన్నింటికీ ఒకటే కొలత. 5 తెరలను ఒకదానితో ఒకటి కూర్పవలెను. మిగిలిన 5 తెరలను ఒకదానితో ఒకటి కూర్పవలెను. తెరల కూర్పు చివరను మొదటి తెర అంచున నీలి నూలుతో కొలుకులను చేయవలెను. 2వ కూర్పునందలి వెలుపలి తెర చివరను అట్లు చేయవలెను. ఒక తెరలో 50 కొనకులు చేసి ఆ కొనుకులు ఒకదానికొకటి తగులుకొనున్నట్లు ఆ 2వ కూర్పునందలి తెర అంచున 50 కొలుకులను చేయవలెను. అంటే డిఫరెంట్గా తెరలు కర్టెన్స్ చేసి వాటన్నింటినీ ఒకటిగా కుట్టేలాగా, ఒకటిగా చూపించేలాగా ఎలా చేయాలో దేవుడు చెప్తున్నాడు. మరియు 50 బంగారు గుండీలను చేసి ఆ గుండీల చేత ఆ తెరలకు ఒకదానితో ఒకటి కోర్పవలెను. అది ఒకటే మందిరమగును. మరియు మందిరము పైని గుడారముగా మేక వెంట్రుకలతో తెరలు చేయించవలెను. ఒకటి అయిపోయింది కదా, ఇంకోటి చెప్తున్నాడు, మేక వెంట్రుకలతో తెరలు చేయించాలి. 11 తెరలను చేయవలెను. ప్రతి తెర పొడుగు 30 మూరలు, వెడల్పు 4 మూరలు, 11 తెరల కొలత ఒకటే. ఇవన్నీ కూడా 11 తెరలు. పైన 10 తెరలు, ఐదింటిని కలిపి కొట్టాలన్నాడు. ఇక్కడ 11. 5 తెరలను ఒకటిగాను, 6 తెరలను ఒకటిగాను ఒకదానికొకటి కూర్పవలెను. 6వ తెరను గుడారపు ఎదుటి భాగమున మడవవలెను. తెరల కూర్పునకు వెలుపలనున్న తెర అంచున 50 కొలుకులను, 2వ కూర్పునందరి తెర అంచున 50 కొలుకులను చేయవలెను. మరియు 50 ఇత్తడి గుండీలను చేసి ఒకటే గుడారమగునట్లు ఆ గుండీలను ఆ కొలుకులకు తగిలించి దాన్ని కూర్పవలెను. ఆ గుడారపు తెరలలో మిగిలి వేలాడు భాగము అనగా మిగిలిన సగము తెర మందిరము వెనక పక్క మీద వేలాడవలెను. మరియు గుడారపు తెరల పొడుగులో మిగిలినది ఈ పక్కను ఒక మూరను, ఆ పక్కను ఒక మూరను, మందిరమును కప్పుటకు ఈ పక్కను ఆ పక్కను దాని పక్కల మీద వేలాడవలెను. మరియు ఎర్ర రంగు వేసిన పొట్టేల తోళ్లతో పైకప్పును దానికి మీదుగా సముద్ర వత్సల తోళ్లతో పైకప్పును చేయవలెను. ఈ మందిరానికి, ప్రత్యక్ష గుడారానికి పైన ఏవేవి ఉండాలి, పైన దేంతో కప్పాలి అనేది చెప్తున్నాడు. దేవుడు ఇజ్రాయేలీలు ఎక్కడికి వెళ్తే అక్కడికే వచ్చేలాగా, వీళ్ళు ఆ ప్రత్యక్ష గుడారాన్ని మోసుకుని వెళ్ళేలాగా ప్రతిదీ కూడా చేయిస్తున్నాడు అనేది మీరు గుర్తుపెట్టుకోండి. అసలు ఇలాగే ఎందుకు చేస్తున్నాడు, ఇవన్నీ ఎందుకు చేస్తున్నాడు, అవన్నీ కూడా ఈ అధ్యాయం చివరిలో మనం మాట్లాడుకుందాం. మరియు మందిరమునకు తుమ్మకర్రలతో నిలువు పలకలు చేయవలెను. పలక పొడుగు 10 మూరలు, పలక వెడల్పు 3.5 ఉండవలెను. ప్రతి పలకలో ఒకదానికొకటి సరైన 2 కుసులుండవలెను. అట్లు మందిరపు పలకలన్నింటినీ చేసి పెట్టవలెను. 20 పలకలు కుడివైపున అనగా దక్షిణ దిక్కున మందిరమునకు పలకలను చేయవలెను. మరియు నొక్కొక్క పలకల కింద దాని 2 కుసులకు 2 దిమ్మలను, ఆ 20 పలకల కింద 40 వెండి దిమ్మలు చేయవలెను. మందిరపు 2వ పక్కను అనగా ఉత్తర దిక్కున ఒక్కొక్క పలక కింద 2 దిమ్మలు, 20 పలకలను, వాటి 40 వెండి దిమ్మలను ఉండవలెను. పడమటి తట్టు మందిరము యొక్క వెనుక పక్కను 6 పలకలు చేయవలెను. మరియు ఆ వెనుక పక్కను మందిరం యొక్క మూలలకు 2 పలకలు చేయవలెను. అవి అడుగున కూర్చబడి శిఖరమున మొదటి ఉంగరము దనుక ఒకదానితో ఒకటి అతికింపబడవలెను. అట్లు ఆ రెండిటికి ఉండవలెను. అవి 2 మూలలకు ఉండును.
పలకలు 8, వాటి వెండి దిమ్మలు 16, ఒక్కొక్క పలకల కింద 2 దిమ్మలు ఉండవలెను. తుమ్మకర్రతో అడ్డకర్రలు చేయవలెను. మందిరము యొక్క ఒక పక్క పలకలకు 5 అడ్డకర్రలు, మందిరము యొక్క రెండవ పక్క పలకలకు 5 అడ్డకర్రలు, పడమటి వైపున మందిరము యొక్క పక్క పలకలకు 5 అడ్డకర్రలు ఉండవలెను. ఆ పలకల మధ్య ఉండు నడిమి అడ్డకర్ర ఈ కొస నుండి ఆ కొస వరకు చేరి ఉండవలెను. ఆ పలకలకు బంగారు రేకును పొదిగించి వాటి అడ్డకర్రలుండు వాటి ఉంగరములను బంగారముతో చేసి అడ్డకర్రలకు బంగారు రేకును పొదిగింపవలెను. అప్పుడు కొండ మీద నీకు కనబరిచిన దాని పోలిక చొప్పున మందిరమును నిలవబెట్టవలెను. లోపల ఎలా అయితే తుమ్మకర్రతో చేసిన తర్వాత బంగారంతో కప్పమన్నాడో, ఈ బయట ప్రత్యక్ష గుడారానికి కూడా ప్రతి దాన్ని చేసిన తర్వాత బంగారంతో కప్పాలి, బంగారు రేకుతో వాటన్నిటిని కూడా కప్పాలి అని చెప్తున్నాడు దేవుడు. మరియు నీవు నీల ధూమ్ర రక్తవర్ణములు గల ఒక అడ్డతెరను పేనిన సన్ననారతో చేయవలెను. అడ్డతెర అంటే ప్రత్యక్ష గుడారంలో పరిశుద్ధ స్థలము, అతి పరిశుద్ధ స్థలం అని 2 ఉంటాయని చెప్పాను కదా. ఆ రెండింటిని వేరు చేయడానికి మధ్యలో అడ్డతెర చేయాలన్నమాట. అది చిత్రకారుని పని అయిన కెరూబులు గలదిగా ఉండవలెను. తుమ్మకర్రతో చేయబడి బంగారు రేకు పొదిగిన 4 స్తంభముల మీద దాన్ని వేయవలెను. దాని వంకులు బంగారువి, వాటి దిమ్మలు వెండివి. ఆ అడ్డుతెరను ఆ కొలుకుల కింద తగిలించి సాక్ష్యపు మందసము అడ్డతెర లోపలికి తేవలెను. ఇదంతా అయిపోయిన తర్వాత లోపల మందసాన్ని పెట్టాలి. ఆ మందసానికి బయట అదంతా కప్పి ఉండాలి అన్నట్టుగా తెర అనమాట. ఆ అడ్డతెర పరిశుద్ధ స్థలమును అతి పరిశుద్ధ స్థలమును వేరు చేయును. అతి పరిశుద్ధ స్థలములో సాక్ష్యపు మందసం మీద కరుణాపీఠము ఉంచవలెను. మందసం గురించి మనం ముందు అధ్యాయంలో మాట్లాడుకున్నాం కదా, కరుణాపీఠం గురించి. దాన్ని బయట పరిశుద్ధ స్థలాన్ని వేరుపరిచేలాగా మధ్యలో ఈ అడ్డతెర. యేసుక్రీస్తు వారి శిలువ మరణం అప్పుడు ఈ అడ్డతెర చినిగిపోయింది అని మనం చదువుకుంటాం కొత్త నిబంధనలో. అంటే యేసుక్రీస్తు వారు, ఇప్పుడు అతి పరిశుద్ధ స్థలం అంటే దేవుడితో మాట్లాడే చోటు కదా, మనుషుల్ని దేవుడితో కలిపారు ఆయన శిలువ మరణం ద్వారా అంటానికి గుర్తుగా ఆ మధ్యలో దాన్ని వేరుపరిచే అడ్డతెర చినిగిపోయింది అన్నట్టుగా గుర్తు అనమాట. పాత నిబంధన ఏదైనా తీసుకోండి, పాత నిబంధనకి పరిపూర్ణత యేసుక్రీస్తు వారు. యేసుక్రీస్తు వారు కొత్త నిబంధనలో లేకపోతే పాత నిబంధనకి అర్థమే లేదు. ఉదాహరణకి మీకు చెప్పాలి అంటే, ఇల్లు కట్టేటప్పుడు పైన సీలింగ్ వేసేటప్పుడు సీలింగ్ కట్టడానికి అంటే అది నిలబడడానికి కింద కర్రలు పెడతారనమాట, సపోర్ట్ లాగా. ఎప్పుడైతే సీలింగ్ కంప్లీట్ అయిపోద్దో అప్పుడు కింద కర్రలు తీసేస్తారు. సేమ్ అలాగే పాత నిబంధన మొత్తం కూడా యేసుక్రీస్తు వారి రాకను సూచించేది. ఒక్కసారి యేసుక్రీస్తు వారు వచ్చి ప్రతిదాన్ని పరిపూర్ణం చేసేసిన తర్వాత ఇక పాత నిబంధన అవసరం లేదు. ఎందుకంటే యేసుక్రీస్తు వారు వచ్చేసారు కాబట్టి. సీలింగ్ అయిపోయిన తర్వాత కింద కర్రలు తీసేస్తాం కదా, సేమ్ అలాగే అనమాట. పాత నిబంధనలో ఇజ్రాయేలీలు కానీ ప్రజలు కానీ విగ్రహారాధన వైపు, మూఢనమ్మకాల వైపు, పాపం వైపు వెళ్లకుండా ఈ ధర్మశాస్త్రంలో ఉన్న ఆజ్ఞలు, దేవుడు చూపించే ఈ సూచనలు, ఈ ప్రత్యక్ష గుడారం, మందసం, ఇవన్నీ కూడా ఇజ్రాయేలీలు అంటే జనులు, దేవోక్తి లేని ఎడల జనులు కట్టులేక తిరుగుదురు అని ఉంటుంది కదా మనకి. అట్లాగా వాళ్ళందరినీ ఒక క్రమ పద్ధతిలో ఉంచడానికి, యేసుక్రీస్తు వారిని సూచించడానికి ఈ పాత నిబంధన ఉంది. యేసుక్రీస్తు వారి కోసమే ఈ పాత నిబంధన అంతా ఉంది. యేసుక్రీస్తు వారు వచ్చిన తర్వాత ఈ పాత నిబంధన అవసరం లేదు అనేది మీరు గుర్తుపెట్టుకోండి. ఈ ప్రత్యక్ష గుడారంలో దేవుడు ఏది చేయించినా కానీ దాని వెనకాల ఒక భావం ఉంటుంది. ఇజ్రాయేలీకి దాని ద్వారా కొన్ని విషయాలు నేర్పిస్తున్నాడు అనేది మీరు గుర్తుపెట్టుకోండి. ఏంటి అనేది కూడా మనం చివరిలో మాట్లాడుకుందాం. అడ్డతెర వెలుపల బల్లను, ఆ బల్ల ఎదుట దక్షిణం వైపున ఉన్న మందిరము యొక్క ఉత్తర దిక్కున దీపవృక్షమును ఉంచవలెను. లోపల పరిశుద్ధ స్థలంలో దీపవృక్షం ఎటువైపు ఉండాలి, ఆ రొట్టెలు పెట్టే బల్ల ఎటువైపు ఉండాలి అని వేరువేరుగా చెప్తున్నాడు. మరియు నీల ధూమ్ర రక్తవర్ణములు గల పేనిన సన్ననారతో చిత్రకారుని పని అయిన తెరను గుడారపు ద్వారమునకు చేయవలెను. అతి పరిశుద్ధ స్థలానికి పరిశుద్ధ స్థలానికి మధ్యలో తెర అయిపోయింది. పరిశుద్ధ స్థలంలోకి వెళ్ళటానికి కూడా ఇంకొక తెర అనమాట. స్టార్టింగ్లో ఈ తెర పరిశుద్ధ స్థలంలోకి వెళ్ళటానికి, ఆ తర్వాత ఇందాక మాట్లాడుకున్న తెర అతి పరిశుద్ధ స్థలంలోకి వెళ్ళటానికి. ఇప్పుడు ఈ ద్వారానికి కూడా ఒక తెర చెయ్యి అని చెప్తున్నాడు. ఆ తెరకు 5 స్తంభములను తుమ్మకర్రలతో చేసి వాటికి బంగారు రేకు పొదిగింపవలెను. వాటి వంపులు బంగారువి, వాటికి 5 ఇత్తడి దిమ్మలు పోతపోయేవలెను. మొత్తం ప్రత్యక్ష గుడారం అయిపోయింది. ఆ లోపలదంతా కూడా అయిపోయింది. నిర్గమాకాండం 27వ అధ్యాయం. మరియు 5 మూరల పొడవు 5 మూరల వెడల్పు గల బలిపీఠమును తుమ్మకర్రతో నీవు చేయవలెను. బయట బలిపీఠం గురించి మాట్లాడుతున్నాడు దేవుడు. ఈ బలిపీఠం దగ్గరే అన్ని జంతువుల్ని బలిస్తారనమాట. ఆ బలిపీఠం తుమ్మకర్రతో నీవు చేయవలెను. ఆ బలిపీఠము చచ్చౌకముగా ఉండవలెను. దాని ఎత్తు 3 మూరలు, దాని 4 మూలలను దానికి కొమ్ములను చేయవలెను. దాని కొమ్ములు దానితో ఏకాండముగా ఉండవలెను.
కొమ్ములు అంటే అధికారానికి గుర్తు అనమాట. దేవుడి యొక్క శక్తికి ఆ అధికారానికి గుర్తు కొమ్ములు అనేవి. ఏకాండముగా ఉండాలి, అంటే అందులో కలిసిపోయినట్టుగా ఉండాలి. దానికి ఇత్తడి రేకు పొదిగింపవలెను. ప్రత్యక్ష గుడారం లోపలంతా కూడా బంగారం, బయట ఉండేవన్నీ కూడా ఇత్తడివి అనేది మీరు గుర్తుపెట్టుకోండి. దాని బూడిద ఎత్తుటకు కుండలను, గరిటెలను, గిన్నెలను, ముండ్లను, అగ్నిపాత్రలను చేయవలెను. ఈ ఉపకరణములన్నీ ఇత్తడితో చేయవలెను. మరియు వల వంటి ఇత్తడి జల్లెడ దానికి చేయవలెను. ఆ వల మీద దాని 4 మూలలను 4 ఇత్తడి ఉంగరములను చేసి ఆ వల బలిపీఠము నడిమి వరకు చేరునట్లు దిగువకు బలిపీఠము గట్టు కింద దాన్ని ఉంచవలెను. మరియు బలిపీఠము కొరకు మోతకర్రలను చేయవలెను. ఆ మోతకర్రలను తుమ్మకర్రతో చేసి వాటికి ఇత్తడి రేకు పొదిగింపవలెను. ఆ మోతకర్రలను ఆ ఉంగరములో చొనపరచవలెను. బలిపీఠమును మోయుటకు ఆ మోతకర్రలు దాని 2 పక్కల ఉండవలెను. వీళ్ళు ఎక్కడికి వెళ్తే అక్కడ ఈ బలిపీఠాన్ని, ప్రత్యక్ష గుడారం మొత్తాన్ని తీసుకెళ్తారు కదా, ఎలా మొయ్యాలో, ఆ మోతకర్రలు ఎలా చేయాలో, అవి ఎక్కడ పెట్టాలో ప్రతిదీ కూడా డీటెయిల్డ్గా చెప్పుకుంటూ వస్తున్నాడు దేవుడు. పలకలతో గుల్లగా దాన్ని చేయవలెను. కొండ మీద నీకు చూపబడిన పోలికగానే దాన్ని చేయవలెను. మోషేకి ఏదో వీడియో చూపించినట్టుగా దేవుడు ప్రతిదీ చూపిస్తున్నాడు, అలాగే చేయమని చెప్తున్నాడు. మరియు నీవు మందిరమునకు ఆవరణము ఏర్పరచవలెను. ఆవరణం అంటే దాని చుట్టూ ప్రహరీ గోడ అన్నట్టుగా అర్థం చేసుకోండి. ఆ మందిరానికి చుట్టుపక్కల అనమాట బార్డర్, అది చేయాలి, ఆవరణం చేయాలి. కుడివైపున అనగా దక్షిణ దిక్కున ఆవరణముగా 100 మూరల పొడుగ్గలదే పేనిన సన్ననార యవనికలు ఒక పక్కకు ఉండవలెను. దాని 20 స్తంభములను వాటి 20 దిమ్మలను ఇత్తడివి. ఆ స్తంభముల వంకులను వాటి పెండె బద్దలును వెండివి. అట్లే పొడుగులో ఉత్తర దిక్కున 100 మూరల పొడవు గల యవనికలు ఉండవలెను. దాని 20 స్తంభములను వాటి 20 దిమ్ములను ఇత్తడివి. ఆ స్తంభముల వంకులను వాటి పెండె బద్దలును వెండివి. పడమటి దిక్కున దక్షిణపు ఆవరు వెడల్పు కొరకు 80 మూరల యవనికలు ఉండవలెను. వాటి స్తంభములు 10, వాటి దిమ్మెలు 10. తూర్పు వైపున అనగా ఉత్తర దిక్కున ఆవరణపు వెడల్పు 50 మూరలు, ఒక పక్కను 15 మూరల యవనికలు ఉండవలెను. వాటి స్తంభములు 3, వాటి దిమ్మెలు 3. రెండవ పక్కన 15 మూరల యవనికలు ఉండవలెను. వాటి స్తంభములు 3, వాటి దిమ్మెలను 3. ఆవరణపు ద్వారమునకు నీల ధూమ్ర రక్తవర్ణములు గల 20 మూరల తెర ఉండవలెను. ఇది ప్రత్యక్ష గుడారం మొత్తంలోకి ఎంట్రన్స్ అనమాట. ఒక్కటే తెర ఉంటుంది, ఒకటే మార్గం. ఎందుకంటే రక్షణకి యేసుక్రీస్తు వారు ఒక్కడే మార్గం, వేరే మార్గాలు ఏవి లేవు అన్నట్టు ప్రత్యక్ష గుడారానికి ఒకటే ఎంట్రన్స్ ఉంటుంది. ఆ ఒకటే ఎంట్రన్స్ ఎలా చేయాలో చెప్తున్నాడు దేవుడు. ఒక తెర ఉండవాలి, 3 మూరల తెర ఉండవలెను. అది పేనిన సన్నని నారతో చిత్రకారుని పనిగా ఉండవలెను. దాని స్తంభములు 4, దాని దిమ్మెలు 4. ఆవరణపు చుట్టుపక్కలనున్న స్తంభములన్నీ వెండి పిండె బద్దలు గలవి. వాటి వంకులు వెండివి, వాటి దిమ్మెలు ఇత్తడివి. ఆవరణపు పొడుగు 100 మూరలు, దాని వెడల్పు 50 మూరలు, దాని ఎత్తు 5 మూరలు. అవి పేనిన సన్నని నారవి, వాటి దిమ్మెలు ఇత్తడివి. మందిర సంబంధమైనవి సేవోపకరణములన్నీ, మేకులన్నీ, ఆవరణపు మేకులన్నీ ఇత్తడితో ఉండవలెను. బయటవన్నీ కూడా ఇత్తడివి. ఆ ప్రత్యక్ష గుడారం లోపల పరిశుద్ధ స్థలం, అతి పరిశుద్ధ స్థలం లోపల బంగారంవి అనేవి మీరు గుర్తుపెట్టుకోండి. మరియు దీపము నిత్యము వెలుగుచుండునట్లు ప్రదీపమునకు దంచి తీసిన అచ్చము ఒలీవల నూనె తేవలనని ఇజ్రాయేలీలకు ఆజ్ఞాపించుము. లోపల దీపవృక్షంలో ఆ దీపాలు ఏ నూనెతో వెలిగించాలి అనేది కూడా ఆజ్ఞాపిస్తున్నాడు. సాక్ష్యపు మందసము ఎదుటనున్న తెరకు వెలుపల ప్రత్యక్ష గుడారములో అహరోనును అతని కుమారులను సాయంకాలం మొదలుకొని ఉదయం వరకు యెహోవా సన్నిధిని దాన్ని ఆచరింపవలెను. అది ఇజ్రాయేలీలకు వారి తరతరముల వరకు నిత్యమైన కట్టడ. ఇదంతా కూడా యాజ్ ఇట్ ఈస్గా ఫాలో అవ్వాలి, తరతరాలకి గుర్తుండాలి మీకు. ఇంత డీటెయిల్డ్గా దేవుడు ఎందుకు చెప్తున్నాడు అంటే, ఈ ప్రత్యక్ష గుడారాన్ని చూసిన ప్రతిసారి కూడా ఇజ్రాయేలీలకి దేవుడి పట్ల భయం కలగాలి, దేవుడి న్యాయం పట్ల, దేవుడు చెప్పే మాటల పట్ల శ్రద్ధ ఉండాలి, అశ్రద్ధ ఉండకూడదు. కొండ మీద ఆయన మాట్లాడేటప్పుడు చూస్తాం కదా, ఉరుములు, మెరుపులు, ధూపము, అగ్ని, అదంతా ఎందుకు చూపించాడు అంటే ఆయన చెప్పే మాటలు ఎంత వాల్యుబుల్, ఎంత విలువైనవి అని తెలియడానికి. ఇదంతా కూడా ప్రిపరేషన్, ఎలివేషన్ అంటారు కదా, అలాగా సేమ్ అలాగే ఈ ప్రత్యక్ష గుడారంలో కూడా ప్రతిదీ కూడా 10, 12 ఇజ్రాయేల్ గోత్రాలు అన్నట్టుగా కూడా ఆయన సమానంగా న్యాయంగా తీర్పు తీరుస్తాడు అన్నట్టుగా, ఆయన గొప్పవాడు అన్నట్టుగా, మిగతా వాటిని అశ్రద్ధగా చూసినట్టుగా కాకుండా ప్రత్యక్ష గుడారం కానీ దాని చుట్టుపక్కల ఉండే వస్తువులు కానీ అత్యంత శ్రద్ధతో చేయాలి. అప్పుడే లోపల చెప్పిన దేవుడి మాటలకు అంత విలువ ఇస్తారు ప్రజలు అన్నట్టుగా మాట్లాడుతున్నాడు అనమాట దేవుడు. అంటే పైకి కనబడిన దాన్ని బట్టి అది ఎంత విలువైనది అని మనుషులు అనుకుంటారు కదా. ఇజ్రాయేలీలు అశ్రద్ధ పెట్టడానికి ఎటువంటి అవకాశం ఇవ్వకుండా అన్ని
రకాలుగా దేవుడు జాగ్రత్తలు తీసుకుంటున్నాడు అనేది మీరు గుర్తుపెట్టుకోండి. కొత్త నిబంధనలో యేసుక్రీస్తు వారు శరీర రూపంలో వచ్చారు కాబట్టి దేవుడి లక్షణాలను ఆయన అలా చూపించాడు. పాత నిబంధనలో దేవుడి లక్షణాలు కనబడే మార్గం ఏంటంటే ఈ ప్రత్యక్ష గుడారమే. కాబట్టి దీనిలో ఉన్న ప్రతి దానికి వెనకాల ఒక అర్థం ఉంది అనేది మీరు గుర్తుపెట్టుకోండి. అర్థాలన్నీ కూడా నేను చెప్తాను మరలా, ఎందుకంటే ఇవన్నీ ఏం చేయాలి, బళ్ళు ఎలా అర్పించాలి, ఎక్కడ ఏం చేయాలి, ఎవరు ఏం చేయాలి, అవన్నీ కూడా దేవుడు చెప్తాడు. ఈ నిర్గమకాండం, లేవికాండం, సంఖ్యాకాండం, ద్వితీయోపదేశకాండం వీటన్నింటిలో మనం అవే చదువుకుంటూ వెళ్తాం. సందర్భాన్ని బట్టి నేను మీకు చెప్పుకుంటూ వెళ్తాను. ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే కాల్ చేయండి, డిస్క్రిప్షన్లో నా నెంబర్ ఉంటుంది. నిర్గమకాండం 28వ అధ్యాయం కూడా ఈరోజు మనం చదువుకుందాం. 29 నుండి రేపొద్దున మనం చదువుకుందాం. మరియు నాకు యాజకత్వము చేయుటకై నీ సహోదరుడైన అహరోనును అతని కుమారులను, అనగా అహరోను కుమారులైన నాదాబు, అబీహు, ఎలియాజరు, ఈతామారు ఇజ్రాయేలీలో నుండి నీ యొద్దకు పిలిపింపుము. ఆ యాజకుల్ని పిలిపించు, అహరోను కుమారుల్ని. అతనికి అలంకారమును ఘనతయు కలుగునట్లు నీ సహోదరుడైన అహరోనుకు ప్రతిష్ఠిత వస్త్రములను కుట్టింపవలెను. ఎవరైతే దేవుడికిను ప్రజలకి మధ్యలో మధ్యవర్తులుగా ఉంటారో ఆ యాజకులు, వాళ్ళకి ప్రత్యేకంగా దేవుడు కొన్ని వస్త్రాలు కుట్టిస్తున్నాడు. ఏంటా వస్త్రాలు, ఎలా చేయాలి వాటిల్ని, అది కూడా చూద్దాం. అహరోను నాకు యాజకుడగునట్లు నీవు అతన్ని ప్రతిష్ఠించుదువు. అతని వస్త్రములను కుట్టుటకై నేను జ్ఞానాత్మతో నింపిన వివేక హృదయములందరికీ ఆజ్ఞయిమ్ము. జ్ఞానాత్మతో కూడిన వివేక హృదయులు అంటున్నాడు చూడండి. అంటే ఎవరైతే వాళ్ళ హృదయంలో ప్రేరేపింపబడి చేస్తారో వాళ్ళ చేత ఈ డ్రెస్ కుట్టించు అన్నాడు. పైన కూడా మనం చూసాం ప్రత్యక్ష గుడారానికి సంబంధించి ఏవేవి అవసరమో ఆ బంగారం, వెండి, వస్త్రాలు అవన్నీ కూడా ఎవరైతే స్వచ్ఛందంగా దేవుడికి ఇస్తారో వాళ్ళ దగ్గరే తీసుకో అని చెప్పి దేవుడు మాట్లాడతాడు. అంటే విల్లింగ్ ఉండాలి. మనుషుల సైడ్ నుండి దేవుడి మాటను గౌరవించడానికి ఎవరైతే ఒప్పుకుంటారో వాళ్ళ ద్వారానే ఇవన్నీ కూడా జరిగించు అని దేవుడు మోషేకి ఆజ్ఞాపిస్తున్నాడు. పతకము, ఏఫోదు, నిలువటంగి, విచిత్రమైన చొక్కాయి, పాగా దట్టి వారు కుట్టవలసిన వస్త్రములు, ఇవన్నీ కూడా వాళ్ళు కుట్టాలి. ఎలా ఒక్కొక్క దాన్ని ఏమేం చేయాలో ఎలా కుట్టాలో చెప్తున్నాడు కింద. అతడు నాకు యాజకుడై ఉండినట్లు వారు నీ సహోదరుడైన అహరోనుకును అతని కుమారులకును ప్రతిష్ఠ వస్త్రములను కుట్టింపవలెను. వారు బంగారమును, నీలధూమ్ర రక్తవర్ణములు గల నూలును, సన్నని నారను తీసుకొని బంగారుతోనూ నీలధూమ్ర రక్తవర్ణములు గల ఏఫోదును పేనిన సన్ననారతోనూ చిత్రకారుని పనిగా చేయవలెను. 2 అంచుల యందు కూర్చబడు 2 భుజఖండములు దానికి ఉండవలెను. అట్లు అది సమకూర్చబడి ఉండవలెను. మరియు ఏఫోదు మీద నుండి విచిత్రమైన దట్టి దాని పనిరీతిగా ఏకాండమైనదై బంగారుతోనూ నీలధూమ్ర రక్తవర్ణములు గల నూలుతోనూ పేనిన సన్నని నారతోనూ కుట్టవలెను. మరియు నీవు 2 లేత పచ్చలను తీసుకొని వాటి మీద ఇజ్రాయేలీల పేర్లను, అనగా వారి జనన క్రమము చొప్పున ఒక రత్నము మీద వారి పేర్లలో 6ను, 2వ రత్నం మీద తక్కిన 6 పేర్లను చెక్కింపవలెను. ఇదంతా కూడా ఇజ్రాయేలీల 12 గోత్రాలని, అంటే ప్రజలందరినీ కూడా యాజకులు తమ భుజాలపై మోస్తూ దేవుడి దగ్గరికి తీసుకెళ్తున్నారు. వాళ్ళ యొక్క ప్రాబ్లమ్స్, వాళ్ళ యొక్క విన్నపాలు అంటానికి గుర్తుగా 12 ఇజ్రాయేలీల 12 గోత్రాలని వీళ్ళ భుజాల మీద మోస్తున్నారు అంటానికి గుర్తు అనమాట. అది ముద్ర మీద చెక్కబడిన వాటి వలె చెక్కెడి వాని పనిగా ఆ 2 రత్నముల మీద ఇజ్రాయేలీల పేర్లను చెక్కి బంగారు జవలలో వాటిని పొదగవలెను. అప్పుడు ఇజ్రాయేలీలకు జ్ఞాపకార్థమైన రత్నములుగా ఆ 2 రత్నములు ఏఫోదు భుజముల మీద ఉంచవలెను. అట్లు జ్ఞాపకము కొరకు అహరోను తన 2 భుజముల మీద యెహోవా సన్నిధిని వారి పేర్లు భరించును. మరియు బంగారు జవలను మేలిమి బంగారుతో 2 గొలుసులను చేయవలెను. సూత్రము వలె అల్లిక పనిగా వాటిని చేసి అల్లిన గొలుసులను ఆ జవలకు తగిలింపవలెను. మరియు చిత్రకారుని పనిగా న్యాయ విధాన పతకము చేయవలెను. ఏఫోదు పని వలె దాన్ని చేయవలెను. బంగారుతోనూ నీలధూమ్ర రక్తవర్ణములు గల నూలుతోనూ పేనిన సన్ననారతోనూ దాన్ని చేయవలెను. అది మడువబడి చచ్చౌకముగా నుండవలెను. అది జేనెడు పొడుగు, జేనెడు వెడల్పు గలదై ఉండవలెను. దానిలో 4 పంక్తుల రత్నములుండునట్లు రత్నముల జవలను చేయవలెను. మాణిక్య, గోమేదిక, మరకతములు గల పంక్తి మొదటిది. పద్మరాగ, నీల, సూర్యకాంతములు గల పంక్తి 2వది. గారుత్మతము, యష్మురాయి, ఇంద్రనీలములు గల పంక్తి 3వది.
రక్తవర్ణపు రాయి, సులిమాని రాయి, సూర్యకాంతములు గల పంక్తి 4వది. వాటిని బంగారు జవలతో పొదగవలెను. ఆ రత్నములు ఇజ్రాయేలీల పేర్లు గలవై వాటి పేర్ల చొప్పున 12 ఉండవలెను. ముద్ర మీద చెక్కిన వాటి వలె వారిలో ప్రతి వాని పేరు చొప్పున 12 గోత్రముల పేరు ఉండవలెను. ప్రతి రాయి మీద ఒక్కో గోత్రం పేరు చెక్కాలి. మరియు ఆ పతకము అల్లిక పనిగా పేనిన గొలుసులను మేలిమి బంగారుతో చేయవలెను. పతకమునకు 2 బంగారు ఉంగరములు చేసి ఆ 2 ఉంగరములను పతకపు 2 కొసల యందు తగిలించి ఆ పతకపు కొసలకున్న 2 ఉంగరములలో అల్లబడిన ఆ 2 గొలుసులను తగిలింపవలెను. అల్లిన ఆ 2 గొలుసుల కొసలను 2 జవలకు తగిలించి ఏఫోదు ఎదుట దాని భుజము మీద కట్టవలెను. మరియు నీవు బంగారముతో 2 ఉంగరములు చేసి ఏఫోదు ఎదుటనున్న పతకము లోపలి అంచున దాని 2 కొసలను వాటిని తగిలింపవలెను. మరియు నీవు 2 బంగారు ఉంగరములు చేసి ఏఫోదుకు విచిత్రమైన దట్టి పైగా దాని కూర్పునొద్ద దాని ఎదుటి పక్కకు దిగువను ఏఫోదు 2 భుజభాగములకును వాటిని తగిలింపవలెను. అప్పుడు పతకము ఏఫోదు విచిత్రమైన దట్టికి పైగా నుండునట్లును అది ఏఫోదు నుండి వదలక ఉండునట్లును వారు దాని ఉంగరములకు ఏఫోదు ఉంగరములకు నీలి సూత్రముతో పతకము కట్టవలెను. ఇదంతా కూడా ఆ యాజకులు ఏదైతే డ్రెస్ వేసుకోవాలో దాని గురించి. దాన్ని అంత పక్కగా ఎందుకు చెప్పాడు అంటే యాజకులు పక్షపాతం చూపించకుండా ఇజ్రాయేలీల 12 గోత్రాలకి కూడా తీర్పు తీర్చాలి. ఆ 12 గోత్రాలకి కూడా ఒక రిప్రజెంటేటివ్ లాగా వాళ్ళను సూచించే విధంగా వాళ్ళ యొక్క కష్టాలు వాళ్ళ యొక్క విన్నపములు దేవుడి దగ్గరికి వీళ్ళు తీసుకెళ్లే వారుగా ఉంటారు కాబట్టి వాళ్ళందరికీ కూడా వీళ్ళు రిప్రజెంటేటివ్ అన్నట్టుగా దీని అంతటిని కూడా చేయిస్తున్నాడు. అట్లు అహరోను పరిశుద్ధ స్థలములోనికి వెళ్ళినప్పుడు అతడు తన రొమ్ము మీద న్యాయ విధాన పథకములోని ఇజ్రాయేలీల పేర్లను నిత్యము యెహోవా సన్నిధిని జ్ఞాపకార్థముగా భరింపవలెను. అంటే వాళ్ళ స్వార్థం అక్కడ చూసుకోకూడదు, మిగతా వాళ్ళ కోసం వీళ్ళు ప్రతిదీ చేయాలి అంటానికి గుర్తుగా వాళ్ళ హృదయం మీద ఉండేటట్టుగా దేవుడిదంతా కూడా చేయించాడు. మరియు నీవు న్యాయ విధాన పథకములో ఊరీము తుమ్మీము అను వాటిని ఉంచవలెను. అహరోను యెహోవా సన్నిధికి వెళ్ళినప్పుడు అవి అతని రొమ్మున ఉండునట్లు అహరోను యెహోవా సన్నిధిని తన రొమ్మున ఇజ్రాయేలీల న్యాయ విధమును నిత్యమును భరించును. ఇజ్రాయేలీల న్యాయ విధానాన్ని గుర్తుంచుకోవాలి. ఊరీము తుమ్మీము అనేవి ఏంటియో మనకు కరెక్ట్గా తెలియదండి. అవేమైనా రత్నాలైనా అయి ఉండొచ్చు లేదా ఏదైనా వస్తువులైనా అయి ఉండొచ్చు. దేవుడి న్యాయ విధిని చూపించేవి అని దాని అర్థం. వీటి యొక్క అర్థాలు చూస్తే ఊరీము అంటే వెలుగు అని, తుమ్మీము అంటే పరిపూర్ణత అని. ఇజ్రాయేలీలకి వీళ్ళ ద్వారా దేవుడు తీర్పు తీరుస్తున్నాడు అంటానికి గుర్తుగా ఆ 12 గోత్రాలకు సంబంధించిన 12 రత్నాలతో పాటు ఈ ఊరీము తుమ్మీము అనే వాటిని కూడా యాజకులు వాళ్ళ యొక్క డ్రెస్ అందులో పెట్టుకోవాలి అని చెప్పి దేవుడు చెప్తున్నాడు. దేవుడి న్యాయ విధిని నిత్యము వాళ్ళు భరించును అంటానికి అది గుర్తు అనమాట. మరియు ఏఫోదు నిలువటంగిని కేవలము నీలి దారముతో కుట్టవలెను. దాని నడుమ తలదూరుటకు రంధ్రము ఉండవలెను. అది చెనగకుండా ఉండునట్లు కంట కవచ రంధ్రము వలె దాని రంధ్రము చుట్టూ నేత పని అయిన గోటు ఉండవలెను. దాని అంచున దాని అంచుల చుట్టూ నీల ధూమ్ర రక్తవర్ణములు గల దానిమ్మ పండ్లను వాటి నడుమను బంగారు గంటలను నిలువటంగి చుట్టూ తగిలింపవలెను. ఒక్కొక్క బంగారు గంటయు దానిమ్మ పండును ఆ నిలువటంగి కింది అంచున చుట్టూ ఉండవలెను. సేవ చేయునప్పుడు అహరోను దాన్ని ధరించుకొనవలెను. అతడు యెహోవా సన్నిధిని పరిశుద్ధ స్థలములోనికి ప్రవేశించినప్పుడు అతడు చావక ఉండినట్లు దాని ధ్వని వినబడవలెను. అవన్నీ కూడా శబ్దం చేస్తూ ఉండాలంట యాజకుడు లోపలికి వెళ్తుంటే. మరియు నీవు మేలిమి బంగారు రేకు చేసి ముద్ర చెక్కునట్టు దాని మీద యెహోవా పరిశుద్ధుడు అను మాట చెక్కవలెను. అది పాగా మీద ఉండునట్లు నీలి సూత్రముతో దాన్ని కట్టవలెను. అది పాగా ముందటి వైపున ఉండవలెను. తమ పరిశుద్ధమైన అర్పణలన్నింటిలో ఇజ్రాయేలీలు ప్రతిష్ఠించు పరిశుద్ధమైన వాటికి తగులు దోషములను అహరోను భరించినట్లు అది అహరోను నొసట ఉండవలెను. యాజకుడు మిగతా వాళ్ళందరూ దోషాలు భరిస్తున్నాడంట. ఈ పదం గుర్తుపెట్టుకోండి. కొత్త నిబంధనలో యేసుక్రీస్తు వారు కూడా మనకి నిరంతర యాజకుడిగా ఉండి మన పాపాలు దోషాలు ఆయన మీద వేసుకున్నాడు అంటానికి సూచన. ఈ ప్రత్యక్ష గుడారంలో ప్రతిదీ సూచనే. యాజకుడు యేసుక్రీస్తు, అర్పించే బలి మన కోసం బలి అయిన పశువు యేసుక్రీస్తు, అది అర్పించే బలిపీఠము యేసుక్రీస్తు, లోపలికి వెళ్ళడానికి ఆ తెర ఆ మార్గము యేసుక్రీస్తు, ఆ పరిశుద్ధ స్థలములో ఉండే దీపవృక్షం యేసుక్రీస్తు, సన్నిధి రొట్టెలు పెట్టే ఆ రొట్టె ద్రాక్షరసం పెట్టే బల్ల అది యేసుక్రీస్తు, ధూపము బల్ల యేసుక్రీస్తు, లోపల కరుణాపీఠం యేసుక్రీస్తు, అందులో ఉన్న ఆజ్ఞలు వాక్యము దేవుని వాక్యము యేసుక్రీస్తు, దాని మీద ప్రోక్షింపబడే రక్తము
కూడా యేసుక్రీస్తే. పాత నిబంధనలో ఉన్న ప్రతి దానికి కూడా పరిపూర్ణత యేసుక్రీస్తు వారు అనేది మీరు గుర్తుపెట్టుకోండి. దేవుడికిను ప్రజలకి మధ్యలో ఈ యాజకులు ఉంటారు కాబట్టి ఆ యాజకులు నిత్యము గుర్తుంచుకోవాల్సిన సంగతుల్ని వాళ్ళ డ్రెస్సులోనే దేవుడు చెక్కిస్తున్నాడు అనేది మీరు గుర్తుపెట్టుకోండి. వారు యెహోవా సన్నిధిని అంగీకరింపబడినట్లు అది నిత్యము అతని నొసట ఉండవలెను. మరియు సన్ననారతో చొక్కాయిని బుట్టా పనిగా చేయవలెను, సన్ననారతో పాగాను చేయవలెను, దట్టిని బుట్టా పనిగా చేయవలెను. అహరోను కుమారులకు నీవు చొక్కాయిలను కుట్టవలెను, వారికి దట్టీలను చేయవలెను, వారికి అలంకారమును ఘనతయు కలుగునట్లు కుళ్ళాయిలను వారికి చేయవలెను. నీవు నీ సహోదరుడైన అహరోనుకును అతని కుమారులకును వాటిని తొడిగింపవలెను. వారు నాకు యాజకులగునట్లు వారికి అభిషేకము చేసి వారిని ప్రతిష్ఠించి వారిని పరిశుద్ధపరచవలెను. మరియు వారి మానము కప్పుకొనుటకు నీవు వారికి నార లాగులను కుట్టవలెను. వారు ప్రత్యక్ష గుడారములోనికి ప్రవేశించినప్పుడైనను పరిశుద్ధ స్థలములో సేవ చేయుటకు బలిపీఠమును సమీపించినప్పుడైనను వారు దోషులై చావకయుండునట్లు అది అహరోను మీదను అతని కుమారుల మీదను ఉండవలెను. అది అతనికి అతని తరువాత అతని సంతతికి నిత్యమైన కట్టడ. అహరోను కుమారులు యాజకులు వీళ్ళందరూ కూడా లోపల ఏ డ్రెస్ వేసుకోవాలి, పైన ఏ డ్రెస్ వేసుకోవాలి, అవి ఎలా ఉండాలి, ఇంత డీటెయిల్డ్గా దేవుడు చెప్తున్నాడంటే ప్రతిదీ కూడా శ్రద్ధతో చేయాలి. అశ్రద్ధ లేకుండా దేవుడి యొక్క మాటల్ని, ఆ లోపల జరిగే పనుల్ని నిర్లక్ష్య పెట్టకుండా చేయడానికి దేవుడి ఆజ్ఞలన్నీ కూడా ఇచ్చాడు. మనుషులు అంతే కదా, పై రూపాన్ని బట్టి వాళ్ళు ఏ మాటలు చెప్తారు, వాటికి ఎంత వాల్యూ ఉంటుంది అనేది జడ్జ్ చేస్తారు. ఒక వ్యక్తి చెబితే ఒక మాట ఒకలా ఉంటుంది, ఇంకో వ్యక్తి చెప్తే ఇంకోలా ఉంటుంది. పై రూపాన్ని బట్టి మనుషులు తీర్పు తీరుస్తారు. కాబట్టి మనుషులు ప్రతిదీ కూడా జాగ్రత్తగా చేసేలాగా ఒక విధానం పెడితే ఆ లోపల జరిగే పనుల్ని మనుషులు అంతగా ఆలోచిస్తారు, వాటిని అంత శ్రద్ధగా చేస్తారు అన్న ఉద్దేశంతో దేవుడు ఇవన్నీ కూడా పెట్టాడు అనేది మీరు గుర్తుపెట్టుకోండి. కొత్త నిబంధనలో యేసుక్రీస్తు వీటన్నిటికి కూడా పరిపూర్ణత. కొత్త నిబంధన ఇవాళ మనం పాటించాలి. యేసుక్రీస్తు వారి రాకడికి ముందుగా సిద్ధపరిచేది, మార్గాన్ని సిద్ధపరిచేది ఈ పాత నిబంధన అనేది మీరు గుర్తుపెట్టుకోండి. యేసుక్రీస్తు వారు శిలువ మరణంలో పాత నిబంధన కొట్టేశారు కాబట్టి ఇవన్నీ ఇవాళ మనం పాటించాల్సిన అవసరం లేదు. కానీ వాటి భావాన్ని యేసుక్రీస్తు వారు నెరవేర్చారు, వాటి భావాన్ని యేసుక్రీస్తు వారు పరిపూర్ణం చేశారు అనేది మాత్రం మనం గుర్తుపెట్టుకోవాలి. ఎన్ని ఆజ్ఞలు ఇచ్చినా దేవుడు మన పాపాల నుండి విడిపించడానికి యేసుక్రీస్తు వారు రాకపోతే, ఆయన మరణం చెంది తిరిగి లేకపోతే ఈ ఆజ్ఞలన్నీ కూడా వ్యర్థం కదా. కాబట్టి దేవుడిచ్చిన ప్రతి ఆజ్ఞకి కూడా పరిపూర్ణత యేసుక్రీస్తులో ఉంది అనేది మీరు గుర్తుపెట్టుకోండి. ఈ 26, 27, 28 ఈ 3 అధ్యాయాల్లో చదువుకున్నవి ఏవైనా మీకు అర్థం కాకపోతే డిస్క్రిప్షన్లో నా నెంబర్ ఉంటుంది, కాల్ చేయండి, మాట్లాడుకుందాం. 29వ అధ్యాయం నుండి రేపొద్దున మనం మాట్లాడుకుందాం. రేపటితో దేవుడు చెబుతున్న ఈ నిబంధన అంతా కూడా కంప్లీట్ అయిపోద్దండి. మోషే 40 రోజులు కొండ మీద ఉన్నాడు కదా, రేపటితో ఈ 40 రోజుల్లో దేవుడు చెప్పిన విషయాలన్నీ కంప్లీట్ అయిపోతాయి. మోషే కొండ దిగి వచ్చిన తర్వాత ఏం జరిగింది అనే విషయాలు ఎల్లుండి నుండి మనం చదువుకుందాం. అందరికీ వందనాలు. దేవుడు మిమ్మల్ని అందరినీ కూడా దీవించి ఆశీర్వదించును గాక. అందరికీ వందనాలండి. కేవలం 30 వీడియోస్లో బైబిల్ నేర్చుకోండి అనే ఎంతో విలువైన ఈ కోర్స్ జస్ట్ ₹1 మీకు కావాలి అంటే మీ పేరు, మీ ఊరు ఈ నెంబర్కి వాట్సాప్ చేయండి. ఈ కోర్సులో ఏ విషయాలు ఉంటాయో ముందుగానే తెలుసుకోవడానికి ఈ వీడియో పాస్ చేసి టాపిక్స్ అన్నీ చదువుకోండి. క్రైస్తవులందరూ ఈ బైబిల్ కోర్స్ వినాలి అని మేము కోరుకుంటున్నాం. అందరినీ దేవుడు దీవించును గాక. ఆమెన్.